అన్ని విషయాల్లో కూడా నాయన మీ కృపను మాడలు అనుగ్రహించి ప్రతి యొక్క ఆరాధన మీ చిత్తానుసారంగా జరిగించే గొప్ప భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించమని చెప్తుంది. ఇద్దరి మంది నాయన మేము అన్నటువంటి మీ యొక్క మాటలు మా అందరి హృదయాలను ఆయన సృష్టించి తల్లి మీ కుమారుని జన్మ అనేటువంటిది ఈ లోకంలో హఠాత్తుగా జరిగినటువంటిది కాదు. మరి మీరు ముందుగానే మరి మీ యొక్క ప్రవక్త ద్వారా వాగ్దానం చేసి ఆయన లోకానికి ఏ విధంగా తీసుకొని వచ్చారు, నేను ఏ విధంగా నాయన తల్లి కన్యక గర్భమున పుట్టి తండ్రి ఈ లోకాన్ని నాయన రెండు భాగాలు ఏ విధంగా ఈ కాలాన్ని రెండు భాగాలు ఏ విధంగా తండ్రి విభజించాడు. తండ్రి ఆయన యొక్క పుట్టుకలో నాయన మీ యొక్క శక్తి ఉన్నదని మేము ఎదుగుతూ ఉన్నాము. ఆయన పునరుద్ధానంలో నాయన మీ శక్తి దాగి ఉంది. తండ్రి ఈ లోకానికి నాయన మీరు లోకాన్ని ప్రేమించి మీ కుమారుని మీద వేసిన ఆయన మాకు ఈ లోకంలో పాప విమోచనను అనుగ్రహించి ఉన్నారు. తండ్రి మీరు చూపినటువంటి నాయన ఇంటి కృప గొప్ప భాగ్యము తండ్రి ఇందుని బట్టి నాయన మీకు ఏమిచ్చినా మీకు రుణం తండ్రి మేము తీర్చుకోలేము. తండ్రి అట్టి వారి పట్ల నాయన మీరు కృప చూపించి బిడ్డలుగా జీవించే భాగ్యము ఈ లోకం అనుగ్రహించారు. మీ కుమారుని ఆయన ఈ లోకానికి అనుగ్రహించి మీ బిడ్డలయ్యేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించి ఉన్నారు. అది లోకములో తన అపవాది బానిసలు కొనుక్కున్న మమ్మల్ని ఆయన విడిపించి మీ సంతానముగాను మీ బిడ్డలుగాను ఈ లోకంలో మమ్మల్ని చేసుకున్న విధానం బట్టి మీకు తృప్తి జరుగుతుంది. ఎంతమంది అయితే మీ యొక్క మాటలు విని ఉన్నారు వారందరూ హృదయాలు మీ యొక్క వాక్యం ఫలించినట్లు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఆ వాక్యం ఆయన వాళ్ళు తండ్రి పని చేయడానికి వాక్య ప్రకారం నడుచుకోవడానికి మీ కృపను కలిగించారు. కానీ పరలోకానికి ఒకరు వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారే మార్గం. అది యేసుక్రీస్తు తెలియజేసిన విధంగా నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నానని తెలియజేస్తున్నారు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుగు చేరరు, పరలోకానికి చేరరు తెలియజేస్తున్నారు. అది ఈ లోకమందు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మీరు రాళ్ళ వలన కూడా మనుషులను తింటున్నారు. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు ఉన్నది లేనట్టుగాను లేని ఉన్నట్టుగానే చేయగలిగినటువంటి వారు. మరి అంటే సర్వశక్తిమంతుడైనటువంటి నీకు బిడ్డలుగా జీవించే భాగ్యమును ఈ లోకమందు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి స్థితులు ఆయన మీరు అన్నటువంటి ఈ మాటలను ఆయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఆయన ఫలించినట్టు సహాయం చేయండి. అలాగే ఆయన మీ పిల్లలైన వారు ఇచ్చే కానుకలను దీవించండి. మీ పనులు భాగంగా వాడకున్నట్టు సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి హస్తాలను దీవించండి. రెట్టింపు ఫలితాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారు, ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు మీకే తెలుసు ఆయన. వారి వారి అవసరంలో బట్టి వారి ఇబ్బందులను బట్టి వారికి కావాల్సినటువంటి వాటిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. అంటే మీరు ఇవ్వకుండా ఏ మానవుడు ఈ లోకమంది ఏది పొందలేడు. అది ధనమైన, దారిద్ర్యమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన ఏదైనా సరే తండ్రి మీ ద్వారా అనుగ్రహించబడేటువంటిది. కానీ ఈ లోకంలో మేము బ్రతికి ఉన్నామని అంటే అది మీ దయ, మీ కృప లేకుండా ఆయన మేము క్షణమైన బ్రతకడానికి మీరు బ్రతకమని చెప్తేనే మేము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము ఆయన. మీరు మాట సెలవేయకపోతే మేము క్షణం కూడా ఈ లోకంలో బ్రతకలేదు. మరి అట్టి వారి పట్ల ఆయన యొక్క కృపను చూపించి మమ్మల్ని లోకంలో శరీరులుగా ఇంకా ప్రాణంతో బ్రతికిస్తున్న విధానం బట్టి నిలుస్తూ తిరుగుతున్నాం. మీ సన్నిధికి ఆయన మేము నూతనంగా వస్తున్నటువంటి ఆత్మను బట్టి ప్రార్థిస్తున్నాము. తండ్రి వారిని కనికరించండి. వారు తమ జీవితాలు మార్చుకోవడానికి మీ బిడ్డలుగా జీవించే బాధ్యత సహాయం చేయండి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలు మీరు ఎరిగి ఉన్నారు. వారి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు అంటే ప్రతి పరిస్థితిని మీరు ఎరిగి ఉన్నారు కనుక వారి అవసరం బట్టి మీ కృపను వారి ఏడలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. తండ్రి ఈ సంవత్సరం ఆయన ఆఖరి నెలలో మేము ఉంటూ ఉండగా తండ్రి మీకు గడిచిన మాసములన్నింటిలో కూడా మీ కృపనిచ్చారు.
భవిష్యత్ కాలంలో కూడా మీ యొక్క మా ఎడల అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి గ్రామంలోనైనా మీ యొక్క పరిచర్య ఘనంగా జరగడానికి అందుకు కావాల్సినటువంటి ప్రతి అవసరంలోనూ అక్రమంలోనూ మీ సహాయం అనుగ్రహించండి. రానున్న కాలంలోనైనా మీ యొక్క పరిచర్య విరివిగా చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటూ ఉండగా అందుకు కావాల్సినటువంటి నాయన ప్రతి సహాయమును మీ దయలో అనుగ్రహించండి.